బంగారు ఆభరణాలు నిత్యం అలంకరించుకునే స్వామివారు గర్భగుడిలో దేదీప్యమానంగా మెరిసిపోతూ ఉంటాడు. స్వామివారికి సాధారణ రోజుల్లో నిత్యకట్ల అలంకారం చేసే అర్చకులు ప్రత్యేక పర్వదినాలలో వజ్ర వైడూర్యాలు పొదిగిన ఆభరణాలను అలంకరిస్తారు. స్వామివారికి ప్రతిరోజు దాదాపు 1/2 టన్ను బంగారు ఆభరణాలను అలంకరిస్తూ ఉంటారు. మరి ఇంత బంగారాన్ని ఎలా అలంకరిస్తారు? స్వామివారి మూల విరాట్ ఈ బరువును ఎలా భరిస్తుంది? ఆ వివరాలు చూద్దాం. ప్రతిరోజు స్వామివారి అలంకరణ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆగమ శాస్త్ర నియమ నిబంధనల ఆధారంగానే అలంకరణ కూడా జరుగుతుంది. స్వామివారికి శుక్రవారం అభిషేకం నిర్వహించిన తర్వాత అలంకరణ ఉంటుంది. బంగారు ఆభరణాలను ఓ నిర్దిష్ట క్రమంలో స్వామివారికి అర్చకులు అలంకరిస్తారు. ఆభరణాల అలంకరణకు ముందు పచ్చకర్పూర నామాన్ని వేణు పత్రాకృతి రూపంలో పోస్తారు. అనంతరం స్వామివారికి పునుగు తైలం లేపనం చేస్తారు. గద్వాల్ ఉల్చాట్ వస్త్రాన్ని స్వామివారి తలకు అలంకరిస్తారు. ఆ తర్వాత 24 మూరల పట్టు మేల్చట వస్త్రాన్ని స్వామివారికి చుడతారు. దానిపై 12 మూరల పట్టు ఉత్తరీయాన్ని అలంకరిస్తారు. ఇలా వస్త్రధారణ పూర్తయిన తర్వాత స్వామివారికి తిరువాభరణాలను ఒక పద్ధతి ప్రకారం భక్తి శ్రద్ధలతో అలంకరిస్తారు అర్చకులు. స్వామివారికి శుక్రవారం అభిషేకం పూర్తయిన తర్వాత విశేషంగా అలంకరణ జరుగుతుంది. శ్రీ మహావిష్ణువుకి విశేషమైన బంగారు ఆభరణాలు, అనేక మంది రాజులు భక్తులు సమర్పించిన విశేషమైన ఆభరణాలన్నీ ఒక క్రమ పద్ధతిలో స్వామివారికి తిరుమంజనం పూర్తయిన తర్వాత సమర్పణ అనే ప్రత్యేక కార్యక్రమంగా ఈ ఆభరణాల అలంకరణ ప్రారంభమవుతుంది. స్వామివారికి ఇదంతా ఏకాంతంగా నిర్వహిస్తారు. ఆభరణాలన్నీ కూడా ఒక్కొక్కటి స్వామివారికి సమర్పించబడుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా పట్టు వస్త్రాన్ని సమర్పించడం, ఉత్తరీయాన్ని సమర్పించడం, తర్వాత కంఠాభరణాలు, తర్వాత నాగాభరణాలు, కటిహస్తము, వరదహస్తము బంగారుతో తయారు చేయబడిన ఈ ఆభరణాలన్నీ కూడా స్వామివారికి, అట్లాగే వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారిని సమర్పించడం, శ్రీవత్సము, కౌస్తుభము, భుజకీర్తులు, నాగాభరణాలు, కటిహస్తము, వరదహస్తము, శంకుచక్రాలు, బావలీలు, అందెలు, పాగడాలు, శాలిగ్రామహారాలు, సహస్రనామహారము, తులసీపత్రహారము, అష్టోత్తరమాల, నాగాభరణ వడ్డాణము, దశావతార వడ్డాణము, ఇట్లాంటి ఆభరణాలన్నీ కూడా స్వామివారికి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతోటి జాగ్రత్తగా అలంకరించడం జరుగుతుంది. ప్రతిరోజు స్వామివారికి అలంకరించే బంగారు ఆభరణాలు ఇవి. ఇక ప్రత్యేక పర్వదినాల్లో ఈ ఆభరణాల స్థానాల్లో బంగారు వజ్రాభరణాలను అలంకరిస్తారు. నిత్యం స్వామివారికి అలంకరించే ఆభరణాలు దాదాపు 1/2 టన్ను పైమాటే. వారానికి ఒక్కరోజు మాత్రమే స్వామివారికి అలంకారాన్ని సడలింపు చేసి అభిషేకాన్ని నిర్వహించి తిరిగి అలంకరిస్తారు. 100 కేజీల బరువున్న ఆభరణాలను స్వామివారికి అలంకరించే క్రమంలో ఇప్పటి వరకు మూల విరాట్కు చిన్న గీత కూడా పడలేదని అంటున్నారు. స్వామివారి 9.5 అడుగుల విగ్రహాన్ని పుష్టిని కలిగించడానికి ప్రతిరోజు పవిత్ర జలాలతో పాటు పునుగు తైలాన్ని లేపనంగా ఉపయోగిస్తారంటున్నారు అర్చకులు. ఆ లేపనానికి గర్భగుడిలో ఉన్న దీపకాంతులు వేడి తోడై శాలిగ్రామ మూల విరాట్టు మరింత దృఢంగా మారుతుందని చెప్తున్నారు. దీనికి తోడు అలంకరణలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. స్వామివారి యొక్క శిలాస్వరూపానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వస్త్రాలతోటి చుట్టి స్వామివారికి ఆ బరువు తెలియకుండా కిరీటాన్ని సమర్పించడం జరుగుతుంది. అట్లాగే కటిహస్తము, వరదహస్తం సమర్పణలో కూడా చేతులకి ఎక్కువగా ఆభరణాల ఒత్తిడి తగలకుండా ప్రత్యేకమైన వస్త్రాలతోటి స్వామివారికి ఆచ్ఛాదనగా ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా ఈ యొక్క ఆభరణాలు సమర్పించబడుతుంది. అట్లాగే వక్షస్థలం లోపల ఉన్న లక్ష్మీ అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క దిండు అనే ఒక వస్త్రంతో తయారు చేసి ఆ దిండుని మనం ఆచ్ఛాదనగా ఏర్పాటు చేసి దానిపైన స్వామివారికి ఆభరణాలన్నీ కూడా అలంకరించడం జరుగుతుంది. మిగతా ఆభరణాలన్నీ ఇరువైపులా క్లాంపులు ఉంటాయి మకర తోరణం చుట్టూ, వాటికి తగిలించి ఈ ఆభరణాలన్నీ కూడా స్వామివారికి ఎక్కువ బరువు, శ్రమ కలిగించకుండా అతి భయభక్తులతోటి శ్రద్ధలతోటి ఈ తిరువాభరణ సమర్పణ జరుగుతుంది. స్వామి అలంకార ప్రియుడు. ఎన్ని ఆభరణాలు అలంకరించినా సరిపోవు, ఇంకా అలంకరించాలనిపిస్తుంది. ఎన్నిసార్లు ఆ అలంకారాన్ని చూసినా తనివి తీరదు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ వర్చస్సు అపురూపం, ఆ తేజస్సు అజరామరం. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఎన్ని టన్నుల బంగారు వజ్రాభరణాలు ఉన్నా ఇంకా చాలవు అనే భావన కలుగుతుంది. అదే ఆయన లీల. ఎన్ని తరాలు మారినా, యుగాలు గడిచిన గోవిందనామం శాశ్వతం.